సరే మనం చెప్పుకునే పాఠం ఏంటంటే సర్పం మరియు రక్షకుడు. తెలుసా అందరికీ? ఆదికాండం చదవరా? ఆదికాండం చదవలేదు ఎప్పుడు? ఆదికాండం సర్పము మరియు రక్షకుడు. దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు. దేవుడు అక్కడ చెట్లను, సముద్రాలను, అందులో చేపలను, జంతువులన్నింటినీ సృష్టించాడు. అయితే వాటిని చూసుకోవడానికి ఎవరు కావాలి? మనుషులు కావాలి. కాబట్టి ఆదామును సృష్టించాడు. ఆదాము ఒంటరిగా జంతువులు తిరగడం చూడలేక తన నుంచి అవ్వను సృష్టించాడు. ఇప్పుడు దేవుడికి వీళ్ళిద్దరు ఎలా ఉండాలి? విధేయులుగా ఉండాలి. మనం సృష్టించిన సృష్టికర్తకి మనం ఎలా ఉండాలి? విధేయులుగా ఉండాలి. కానీ దేవునికి శత్రువైన సర్పము వారిరువురిని ఏం చేసింది? దేవుడి నుంచి దూరం చేసింది. ఎలా? దేవుడు తినొద్దన్న పండుని తినమని చెప్పింది. ఏమని అబద్ధాలు చెప్పింది వాళ్ళతోటి? దేవుడు ఆ పండుని ఎందుకు తినొద్దన్నాడంటే వాళ్ళు ఏమన్నారు? అది తింటే మేము చచ్చిపోతాము అని అన్నారు. కానీ సర్పం ఏమంది? తింటే శక్తి, బలము, మీరు దేవుని కన్నా గొప్పవారు అవుతారని చెప్పింది. ఆ మాటలు బట్టి ఎవరు మారారు? అవ్వ మారి తను తిన్న పండు తనే కాక ఆదామును కూడా మార్చేసింది. ఎలా? దేవుడి నుండి దూరంగా వాళ్ళు వెళ్ళిపోవాలని, దేవునికి అవిధేయులుగా వాళ్ళు ఉండాలని చేసింది. దేవుడి నుంచి వాళ్ళు ఏమయ్యారు? దూరం అయిపోయారు. అంతవరకు దేవుడితో ఎలా ఉన్నారు? చాలా మనం ఫ్రెండ్స్తో ఎలా ఉంటాము అలా ఉన్నవాళ్ళు సర్పం చేసిన పనికి దేవునికి దూరం అయిపోయి దేవునికి శత్రువులుగా ఉన్నారు. వాళ్ళే పాపం చేయకుండా ప్రపంచమంతా పాపం చేసేలాగా సర్పం చేసింది. కానీ మనందరం పాపంలోకి వెళ్ళిపోకుండా ఉండాలని యేసు ప్రభు మనకి రక్షకుడుగా వచ్చాడు. మనల్ని ఆయన రక్తం కార్చి మనల్ని మళ్ళీ పరిశుద్ధులుగా చేసి ఆయనతో కూడా ఉండాలని దేవుడు అనుకున్నాడు. సో మీరు చర్చికి వస్తున్నారు, సండేలు